0.1, 0.2కు దిగజారిపోయినటువంటి ఈ కర్బన నిలువని భూమిలో మనము 2% పెంచాలి అంటే మనము చాలా సేంద్రియ ఎరువును అప్లై చేయాల్సి ఉంటుంది. మనకేమో పశువులు లేవాయే. మరి ఇటువంటి సందర్భంలో మనము కర్బన శాతాన్ని ఎలా పెంచాలి? అతి తక్కువ ఖర్చుతో. దీనికి ఏకైక మార్గము పచ్చిరొట్ట పైరు. పచ్చిరొట్ట పైరు తొలకరి వర్షాలకే మీరు జీలుగా, పిల్లి బెసర లాంటి పచ్చిరొట్ట పైరు వేయండి. మీకు ఒక నెలన్నర సమయం దొరుకుతుంది. అది ఎంతన్నా పెరగనివ్వండి. దానికి మీరు ప్రత్యేకంగా ఎరువులు ఇవ్వాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు. ఒక నెలన్నర తర్వాత పెరిగిన తర్వాత మీకు ఎంత అవకాశం ఉంటే అంత తిరిగి మీరు పైరు వేసుకోవడానికి ఎన్ని రోజులు వ్యవధి ఉందో అన్ని రోజులు దాన్ని పెరగనివ్వండి. పెరిగిన తర్వాత దానిని భూమిలో కలిపేసేయండి. మీరు టిల్లర్ తీసుకొని అయినా సరే, లేదంటే ఎక్కువ ఎత్తు పెరిగింది అనుకోండి, మీకు పశుగ్రాసాన్ని కట్ చేసే చాప్ కట్టర్స్ వచ్చేసినాయి. వాటిని యూజ్ చేస్తే మూవబుల్ అంటే కదిలేటువంటి చాప్ కట్టర్స్ కూడా వచ్చినాయి. వాటిని తీసుకుంటే మీరు 1 సెంటీమీటర్ కంటే తక్కువ సైజులో కట్ చేసేస్తాయి మొత్తం. అది ఇంకా సులభంగా భూమిలో కలిసిపోతుంది. అలా మొత్తాన్ని కట్ చేసేసి భూమిలో కలిపేసేయండి. భూమిలో కలిపేసి దాన్ని టిల్లర్ కొట్టడం వల్ల మొత్తం అంతా కిందకి మీదకి కలిసిపోతుంది. దీనికి మీరు డీకంపోజింగ్ బ్యాక్టీరియా కొద్దిగా పశువుల ఎరువుతోనో లేకుంటే వర్మీ కంపోస్ట్తోనో కొంచెం కలిపేసి డీకంపోజింగ్ బ్యాక్టీరియాని మీరు టిల్లర్ కొట్టడం కంటే ముందే దీన్ని చల్లేసి టిల్లర్ కొట్టేస్తే అది కూడా భూమిలో కలిసిపోయి అతి త్వరగా ఇది మొత్తం డీకంపోజ్ అయిపోయి భూమిలో కలిసిపోతుంది. అప్పుడు మీరు పశువుల ఎరువు ద్వారా వృద్ధి చేయాలనుకునే ఈ కర్బన శాతం కంటే పచ్చిరొట్ట పైరుతో మనము భూమిలో చాలా త్వరగా కర్బన శాతాన్ని పెంపొందించవచ్చు అతి తక్కువ ఖర్చుతో. ఎందుకంటే మీకు ఓన్లీ విత్తనం ఖర్చే ఇక్కడ. జీలుగా, పిల్లి బెసర వీటి ఖర్చు చాలా తక్కువ. విత్తనం కూడా పెద్ద ఖరీదైన విత్తనం ఏం కాదు అది. ఇలా మీరు ప్రతి పైరు కంటే ముందు మీరు తొలకరి సేద్యాల కంటే ఈ పని చేయండి. అవసరం లేదు, తొలకరి సేద్యాలు చేసి పెట్టుకోవాల్సిన పని లేదు. దీన్ని చేసి మొత్తం మీరు టిల్లర్ కొట్టడం వల్ల అప్పుడు ఇది భూమిలో కలిసిపోయి కర్బన శాతం పెరిగిపోతుంది. ఖచ్చితంగా 4-5 సంవత్సరాల్లో మీరు చూడండి, నేను చెప్పినటువంటి కర్బన శాతం 2 ఏదైతే ఉందో దానికి మనం ఖచ్చితంగా చేరుకుంటాం.